వీళ్ళు అప్పుడు ఎక్కడ దాకా వచ్చారు రూలింగ్? పైన నార్త్ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ట్ చేస్తే కింద గుజరాత్ వరకు లీడ్ చేశారు వీళ్ళు, గుజరాత్ వరకు, రైట్. వీళ్ళలో ఉన్న ఫిడర్స్ కూడా రాజ్పుటాన్స్, నీకు చెప్పాను మైత్రికాస్ తర్వాత విడిపోయి రాజ్పుట్స్గా మారిపోయాయి. ఈ రాజ్పుట్స్ అనే వాళ్ళు కూడా వీళ్ళకి ఫిడేటరీస్. క్లియర్? సో దట్ వాజ్ నాగభట్ట 1 ఒక స్టోరీ. అండ్ తర్వాత నాగభట్ట 2 ఉన్నాడు. నాగభట్ట 2 ఇతనికి ఒక మైనస్ కూడా ఉంది. నాగభట్ట 2 అనే తను రాష్ట్రకూట చేతిలో ఓడిపోతాడు. నాగభట్ట 2 వాజ్ డిఫీటెడ్ బై ద రాష్ట్రకూట కింగ్ పేరు వదిలేసి ఉంటాం చెప్పు, మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు. ఎలా అయితే దేవపాల వీళ్ళు ఎలా ఓడించారో అదేవిధంగా నాగభట్ట 2ను కూడా వేరే ఓడిచ్చేసేసారు. నాగభట్ట 2 ఇట్ వాజ్ డిఫీటెడ్ బై ద రాష్ట్రకూట కింగ్ పేరు తర్వాత మాట్లాడదాం. తర్వాత ఇతని తర్వాత వచ్చిన వాళ్ళే రామభద్రమ. ఇతని గురించి పెద్దగా స్టోరీ ఏమీ లేదు. ఎందుకు స్టోరీ లేదంటే ఇతను చాలా తక్కువ రోజులు మాత్రమే అడ్మిన్ చేయగలిగాడు. బట్ ఒక స్పెషాలిటీ ఉంది. ఇతని కొడుకు పేరే భోజా, దీన్ని మిహిర భోజా అంటారు. మిహిర భోజా ఈజ్ ఎ గ్రేట్ రూలర్. అంటే మొత్తం తీసుకుంటే నాగభట్ట ఎంతైతే ఫస్ట్ 1 ఎర్ద ఉన్నాడో ఇతనికి ఏ మాత్రం తీసుకోడు భోజా. ఇంకా మీరు ఇతను ఎక్కువ చాలా గ్రేట్ రూలర్ అని చెప్పొచ్చు.